ఇప్పుడు అక్కడొక సంఘం, అక్కడో సంఘం, అక్కడో సంఘం మీద చిరుజల్లులు గురుస్తున్నాయి. ఏ సంఘం మీద చిరుజల్లులు గురుస్తున్నాయి ఆ సంఘములో ఆత్మల రక్షణ కార్యము, దేవుని కార్యాలు, పరిచర్య విస్తృతి అనేక సంఘములుగా వ్యాపించుట అనేవి జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ సంఘం మీద ఆ జల్లులు పడుతున్నాయో ఆ సంఘములో ఈ అభివృద్ధి అనేది కనపడుతుంది. దేవుని కృపను బట్టి అందులో ఇది కూడా ఒకటి ఉంది, తండ్రి సన్నిధి కూడా. అనేక సంఘములు ఉండొచ్చు, అందులో ఇది కూడా ఒకటి. దేవుని కృపను బట్టి మనకు కూడా ఆ కృప ఇవ్వబడింది, అభిషేకం మన మీద కూడా కుమ్మరించబడింది. ఎందుకంటే అనునిత్యము ఆత్మల రక్షణ కార్యము రక్షింపబడుతున్నటువంటి వ్యక్తులతో, అలాగే అనేక సంఘములుగా వ్యాపించుట, అనేక ప్రదేశములకు వ్యాపించుట, దైవ జనులు లేపబడుట, తీతులు, తిమోతిలు, ఎఫప్రాలు, ఎఫప్రొదితులు, అకుల ప్రిస్కిల్లాలు లేపబడుట నాటి సంఘ ఉద్యమంలో జరిగింది. ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఒక ప్రక్క భయంకరమైన వ్యతిరేకత ఎదుర్కొంటానే సంఘము అద్భుతంగా ప్రజ్వలించింది. ప్రతికూలతలు ఎన్నో ఎదుర్కొంటా కూడా సంఘం సవాలుగా నిలిచింది. అది లెక్కకు విస్తరించింది, సంఖ్యలో విస్తరించింది, క్షేమాభివృద్ధి పొందింది, స్పష్టమైన కార్యాలను జరిగించింది నాటి సంఘము.